పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలలో 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారంలో స్పీకర్ సార్ దగ్గర ఇప్పుడు విచారణ కంటిన్యూ అవుతూ ఉన్నది. ఈరోజు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడమైపాల్ రెడ్డికి సంబంధించినటువంటి విచారణ స్పీకర్ సార్ ఛాంబర్లో ఉంది. మొన్న 2 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ కూడా నడిచింది. మొత్తానికి ఒక 5-6 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ స్పీకర్ సార్ దగ్గర నడుస్తూ ఉంది. పార్టీ మారింది 10 మంది ఎమ్మెల్యేలు. దాంట్లో 2 ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఓపెన్ అప్ అయిపోయారు. ఒక ఆయనే కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, దానం నాగేందర్ ఖైరతాబాద్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, వీళ్ళిద్దరు ఓపెన్ అప్ అయ్యారు. లేదు మేము ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాము, బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వచ్చినాము, మేము ఒప్పుకుంటున్నాము, ఉప ఎన్నికలు వచ్చినా సరే పోటీ చేస్తాం, మళ్ళీ గెలుస్తాం, మాకు పెద్ద ఇబ్బంది లేదని చెప్పి ఓవైపు కడియం శ్రీహరి, మరోవైపు దానం నాగేందర్ ఓపెన్ అప్ అయిపోయినటువంటి అంశాన్ని కూడా మనం చూసినాం. మిగతా 8 మంది వీళ్ళు కూడా పార్టీ మారినటువంటి వ్యక్తులే, కానీ వీళ్ళు ఎక్కడ కూడా బ్యాక్ అండ్ స్టెప్ తీసుకుంటలేరు. మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం, బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతున్నాం, కేసీఆర్ కోసం పనిచేస్తున్నాం, పార్టీ కోసం పనిచేస్తున్నాం, మేము మళ్ళీ పార్టీ అధికారంలోకి రావడానికి పనిచేస్తున్నాం, ఇక మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పడానికి మాకు వచ్చేటటువంటి జీతాలకు వెళ్ళి 5,000 రూపాయలు బీఆర్ఎస్ పార్టీ ఫండ్కు పోతుంది, మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్పి ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు బల్లలు గుద్ది చెప్తారు, లేదు మేము మొత్తం బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పి. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పార్టీ మారినట్టు వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉన్నది.